హబకుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 48వ ప్రజెంటేషన్. మన అంశము 7 సంఘములు, 7 చర్చెస్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, అపారమైన ప్రేమ చేత, కృపచేత అంత్యకాలంలో జరిగే సంగతులను దానియేలు ప్రకటన గ్రంథాల్లో నుండి మీరు మాకు బయలుపరుస్తున్నారు. కృపకాలమునకు మేము ఎంత సమీపంగా ఉన్నామో ఈ ప్రవచనాల ద్వారా మేము గ్రహించగలుగుతున్నాం. మేము మా జీవితాలను మీకు సమర్పించుకుని మీకు విధేయులుగా సమర్పణ కలిగి జీవించినట్లు మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ సమయమునందు మీ వాక్యమును బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. మానవ శక్తి చేత, జ్ఞానం చేత బోధించే వాక్యం కాదు, కేవలము మీ యొక్క కృపచేతనే, పరిశుద్ధాత్మ నడిపింపు చేతనే బోధించే ఈ వాక్యమును మీరు మాకు అనుగ్రహించారు. అందుచేత విశ్వాసంతో, వినయంతో వాక్యం బోధిస్తున్న నాకు మీ కృపను అనుగ్రహించి మీ మహిమ కొరకు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మనము నేర్చుకునే హబకుక్ 2 టేబుల్స్ అన్పాపులర్ మెసేజ్ అంటే వెలుగులో లేని సత్యము. ప్రొటెస్టెంట్ సంఘాల వారికి విశ్రాంతి దినము 7వ రోజు అనేది అన్పాపులర్ మెసేజ్. అదేవిధంగా అడ్వెంటిస్ట్ సంఘములో ఉన్న అనేక మంది ప్రజలకు హబకుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీ, దీని మీద ఉన్న ఈ పునాది సత్యములు వారికి అన్పాపులర్ మెసేజ్. ఈ వర్తమానం కొరకు జీవించటము, ఈ వర్తమానం కొరకు మరణించటము ధన్యత. యేసుక్రీస్తు వారు కాలంలో కానీ, అంతకుముందు పాత నిబంధన కాలంలో కానీ దేవుని సేవ చేయటానికి దేవుని ప్రవక్తలు, దేవుని సేవకులు వారు హతసాక్షులుగా మారారు. యేసుక్రీస్తు వారి శిష్యులు అందరూ కూడా హతసాక్షులయ్యారు, అందులో ఒకరు మినహా. వారు ఏ సత్యం కొరకైతే వారు ప్రాణము త్యాగం చేశారో అటువంటి గొప్ప సత్యముని అడ్వెంటిస్ట్ వారికి దేవుడు హబకుక్ 2 టేబుల్స్ ద్వారా ఇస్తున్నాడు. అందుకనే ఈ వర్తమానం కొరకు జీవించటము, ఈ వర్తమానం కొరకు మరణించటము అది చాలా చిన్న విషయం. దానియేలు 11వ అధ్యాయము 40వ వచనములో అంత్యకాలము ప్రారంభమైంది. అది 1989 అని మనము గత కార్యక్రమంలో నేర్చుకున్నాము. 1989 అంత్యకాలం అని గుర్తించడానికి మనము ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్న 7 సంఘాల చరిత్రను చూడబోతున్నాం. ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. 7 సంఘాలు యొక్క చరిత్ర మనము పాత నిబంధనలోనే చూడొచ్చు. పాత నిబంధనలో 7 సంఘాల చరిత్ర ఉంది. అది క్రొత్త నిబంధనలో అది నెరవేరింది. మరలా ప్రకటన దానియేలు 11వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనంలో మరలా 7 సంఘాల చరిత్ర మరలా రిపీట్ అవుతుంది. కనుక 1989 అంత్యకాలం అని గుర్తించడానికి 7 సంఘాల చరిత్రను మనము ఈరోజు క్లుప్తంగా చదువుతున్నాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బోర్లు ఉన్నాయి. రిపీట్ అండ్ ఎక్స్పాండ్, ఒకసారి చెప్పి మరలా రెండవసారి దానిని చెబుతూ దానికి అధిక సమాచారము ఇవ్వటాన్ని రిపీట్ అండ్ ఎక్స్పాండ్ అని మనం పిలుస్తాం. 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బోర్లు, ఈ 3 ఒకే కాలం గురించి మాట్లాడుతున్నాయి. అనగా క్రీస్తు శకము 31 నుండి యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేంత వరకు
7 సంఘాల యొక్క చరిత్ర. అయితే 7 సంఘాలు 7 ముద్రలకు ఉన్న వ్యత్యాసం గురించి ఉరయా స్మిత్ దీన్ని చాలా చక్కగా ఒక స్టేట్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది మనం చదువుదాం. ఉరయా స్మిత్ ది బిబ్లికల్ ఇన్స్టిట్యూట్ 253 పేజ్లో ఈ విధంగా రాశారు. While the 7 churches present the internal history of the church, the 7 seals bring to view the great events of its external history. 7 సంఘాల ద్వారా సంఘంలో జరిగిన వాటిని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అదే కాలంలో సంఘము వెలుపల సంఘము గురించి జరిగిన సంగతులను ముద్రల ద్వారా తెలియచేస్తున్నాడు. ఈ 7 సంఘాలు ఇవి 2 భాగాలుగా ఉన్నాయి. మొదటి 4 సంఘాలు, చివరి 3 సంఘాలు. మొదటి 4 ముద్రలు విప్పినప్పుడు ఒక స్వరం ఏమని చెప్తుందంటే, వచ్చి చూడు, కమ్ అండ్ సీ అనే మాట ఉంది. మొదటి 4 ముద్రలు విప్పినప్పుడు, మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం వస్తుంది, రెండవ ముద్రకి ఎర్రని గుర్రం వస్తుంది, మూడవ ముద్రకి నల్లని గుర్రం వస్తుంది, 4వ ముద్రకి పాండు వర్ణము గల గుర్రము వస్తుంది. ఒక జంతువు ఈ యొక్క ముద్రలకి కనెక్ట్ అయి ఉంది. కానీ ఆఖరి 3 ముద్రలకు మనము జంతువు చూడము, వచ్చి నువ్వు చూడు, కమ్ అండ్ సీ అనే మాట కూడా మనము చూడము. కనుక 7 సంఘాలు కానీ, 7 ముద్రలు కానీ, 7 బోరలు కానీ 4, 3 2 భాగాలుగా ఇవి ఉన్నవి. ప్రకటన ఇది ప్రవచన గ్రంథము. ప్రకటనలో దేవుడు మనకు ప్రవచనాలు ఇచ్చాడా, సువార్త ఇచ్చాడా అంటే కొంతమంది ప్రకటనలో ప్రవచనాలు ఇచ్చాడని, కొంతమంది సువార్త ఇచ్చాడని అని చెప్తారు. అయితే ఒకటి గ్రహించాలి, ప్రవచనము సువార్త, సువార్త ప్రవచనము ఈ 2 వేరు వేరు కాదు, ఈ 2 ఒకటే. సువార్త అంటే ప్రవచనము, ప్రవచనం అంటే సువార్త. ఇప్పుడు క్రైస్తవులు ఇలా అంటున్నారు, ఏమంటారంటే యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించారు, మనకు ఆయన యందు విశ్వాసం ఉంది, గనుక మనకి ఇంత వాక్యము, ఇంత ప్రవచన సారము అవసరము లేదు. గనుక యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించారు, ఆయన యందు విశ్వాసం ఉంది, సరిపోతుంది ఇక పరలోకానికి వెళ్ళటానికి. ఒకప్పుడు ఈ విధంగా నాన్ అడ్వెంటిస్ట్ మాట్లాడేవారు, ఇప్పుడు అడ్వెంటిస్ట్ కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఒక స్టేట్మెంట్ మనం చదువుదాం, ఇది లాంగ్ స్టేట్మెంట్, దీనిని నెమ్మదిగా మనం చదువుదాం. సైన్స్ ఆఫ్ టైమ్స్, July 4, 1906. As we near the close of this world's history, the prophecies are relating to the last days especially demand our study. ఒక మనిషిని కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ చేసిన వారు డిమాండ్ చేస్తారు, నువ్వు మాకు ఇది ఇస్తే మేము ఇతన్ని రిలీజ్ చేస్తామని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని ఒక డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ ఏమిటంటే, అంత్యకాలంలో జీవిస్తున్న ప్రజలు వారు ప్రకటన గ్రంథం చదవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ని మనం మీట్ అయితేనే యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చినప్పుడు ఆయన మనం మీట్ అవుతాం. ఈ డిమాండ్ మనం మీట్ అవ్వకపోతే ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని కలము. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద లాస్ట్ బుక్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మిసెస్ వైట్ ఏమన్నారు, బైబిల్లో ఉన్న చివరి పుస్తకము ఫుల్ ఆఫ్ ట్రూత్. దీని అంతా కూడా ఏముంది, ప్రకటన గ్రంథంలో సత్యము ఉంది. అంతకుముందు ఏమని చెప్పారు మిసెస్ వైట్ ఫస్ట్ లైన్లో, యాజ్ వి నియర్ ద క్లోజ్ ఆఫ్ దిస్ ఓల్డ్ హిస్టరీ ద ప్రాఫెసీస్ ఆర్ రిలేటింగ్ టు ది లాస్ట్ డేస్. అంటే ప్రవచనాలు సత్యము. ఓకే, ప్రాఫెసీ ఈజ్ అ ట్రూత్. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమైనా ప్రార్థన చేశారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. దేవుడు మనుషులను దేంతో పరిశుద్ధపరుస్తాడు అంటే సత్యంతో పరిశుద్ధపరుస్తాడు. సత్యము ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యం ఏంటి? ప్రవచనాలు. ఈ ప్రవచనాల ద్వారా దేవుడు మనుషులను
ఆధ్యాత్మికంగా ఆయన స్పష్టపరుస్తాడు. అందుకని ద లాస్ట్ బుక్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. దీనిని ప్రక్కన పెడితే నో సాంక్టిఫికేషన్. స్టేట్మెంట్ కంటిన్యూస్. Satan has blinded the minds of many so that they have been glad of any excuse for not making their revelation their study. అపవాది మనుషుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడు కనుక ఈ గ్రంథమును చదవటానికి అనేకమైన సాకులు చెప్తున్నారు. ప్రకటన గ్రంథము చదవటానికి కానీ, లేకపోతే దాన్ని బోధించడానికి కానీ, దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ సాకులు చెప్తుంటే అతని యొక్క నేత్రములు ఆయన నేత్రములకు ఎవరు గుడ్డితనం కలుగు చేశారు? అపవాది గుడ్డితనము కలుగు చేశాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ కనెక్షన్ విత్ ద బుక్ ఆఫ్ డానియల్ డిమాండ్ క్లోజ్ స్టడీ. దానియేలు ప్రకటన గ్రంథాలు ఈ రెండు కూడా దీనిలో ప్రవచనాలు ఉన్నాయి, సత్యాలు ఉన్నాయి. ఇవి అంత్యకాలంలో జీవించే ప్రజలకు కనుక దేవుడు మనం డిమాండ్ చేస్తున్నాడు ఇప్పుడు మీరు 2 పుస్తకాలు చదవమని. స్టేట్మెంట్ కంటిన్యూస్. Let every God-fearing teacher consider how most clearly to comprehend and present the gospel that our Savior came in person to make known to his servant John. మొదట్లో ప్రకటన గ్రంథంలో ఉన్నది ప్రవచనాలని చెప్పి ఈ స్టేట్మెంట్ చివరికి వచ్చేసరికి ఏమన్నారు? గాస్పెల్, ప్రజెంట్ ద గాస్పెల్. సువార్త అంటే ప్రవచనము, ప్రవచనం అంటే సువార్త. యేసుక్రీస్తు వారు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు యోహాను కలవడానికి వచ్చారు. ఆయన వచ్చి ఆయనకి ఏమి ఇచ్చారు? ప్రవచనాలు ఇచ్చారు. ఆ ప్రవచనం ఏంటి? సువార్త అని ఈ స్టేట్మెంట్లు మిసెస్ వైట్ మనకి చెప్తారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. We are to proclaim to the world the great and solemn truth contained in the book of Revelation. ఈ లోకమంతటికి ఏం బోధించాలని చెప్పారు? ప్రకటన గ్రంథాన్ని బోధించాలని చెప్పారు. అంటే యేసుక్రీస్తు మన కొరకు మరణించారు, ఆయన యందు నాకు విశ్వాసం ఉంది, సో కనుక ఇంత సత్యము అవసరం లేదు, ఇంత ప్రవచనశాల జ్ఞానం అవసరం లేదు, ఈ 2 ఉంటే సరిపోద్ది అనే మాటని మనం నమ్మొచ్చు అంటారు. ఇప్పుడు we are to proclaim to the world the great and solemn events. గ్రేట్ అండ్ సోలం ఈవెంట్స్. సోలం అంటే గంభీరమైన సత్యాలు దేవుని ప్రజలకు ఈ లోకమునకు బోధించాలి. అవి ఎక్కడున్నాయి? ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. దేర్ షుడ్ బి ఏ క్లోజర్ అండ్ మోర్ diligent study of this book. All who are preparing to meet their Lord should make this book the subject of earnest study and prayer. ఎవరైతే యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు సిద్ధపడుతున్నారో వాళ్ళు చాలా డెలిజెంట్గా, చాలా భక్తితో, చాలా ప్రేమతో వారు ఈ గ్రంథాన్ని చదవాలి. దీనిలో ఉన్న ప్రవచనాలు అర్థం చేసుకోవాలి. అంటే దీనిలో ఉన్న ప్రవచనాలను ప్రక్కన పెట్టడము, అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపించకపోవటము అనగా 2వ రాకడ కొరకు సిద్ధపడటం లేదని అర్థం. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారుగా దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాల మీద ఆసక్తి లేకపోతే అతను 2వ రాకడ కొరకు అతను సిద్ధపడటం లేదు. స్టేట్మెంట్ కంటిన్యూస్. A revelation of the most important events that are to take place in the last days of this earth's history. ఈ లోకం యొక్క చివరిలో ఉన్నాం మనము. ఈ లోకం యొక్క చివరిలో జరిగే ఈ యొక్క సంభవాలన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నవి. స్టేట్మెంట్ కంటిన్యూస్. దిస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ టు us. ఇన్స్ట్రక్షన్, ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు దేవుడు మనకి దీనిలో? వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్? ఏమి బోధిస్తారు? ఏం బోధిస్తున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు దానియేలు ప్రకటన గ్రంథంలో ప్రవచనాలు చదవండి, అవి సత్యం అని చెప్తున్నారు. ఓకే, దిస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆఫ్ the great importance to us, for we are living in the last days of this earth's history. Soon we shall enter upon the fulfillment of the events which Christ showed John were to take place. As the messengers of the Lord present these solemn truths, they must realize that they are handling subjects of eternal
ఇంట్రెస్ట్. వాట్ ఆర్ ది ఇటర్నల్ ఇంట్రెస్ట్? బుక్ ఆఫ్ డానియల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్, దానిలో ఉన్న ప్రవచనాలు. అండ్ దే షుడ్ సీక్ ఫర్ ద బ్యాప్టిజం ఆఫ్ ది హోలీ స్పిరిట్, that they may speak not their own words, but the words given them by God. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును మనం అడగాలండి. దేనికంటే ఈ ప్రవచనాలు అర్థం చేసుకోవటానికి. ఇవి సాలమ్ ట్రూత్ అని చెప్పారు, గ్రేట్ ఈవెంట్స్ అని చెప్తున్నారు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని చెప్తున్నారు. ఇటర్నల్ ఇంట్రెస్ట్ మన దీనిలో ఉందని మిసెస్ బట్టి మనకి చెప్తున్నారు. స్టేట్మెంట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ must be open to the people. Many have been taught that it is a sealed book, but it is sealed to those only who reject truth and light. ప్రకటన గ్రంథాన్ని ఏమంటారంటే ఇది ముద్రించబడిన పుస్తకం అండి, దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. మిస్సెస్ బట్ ఏమంటారంటే ఎవరికైతే వీటిని అర్థం చేసుకోవాలని ఆసక్తి లేదో వారికి ప్రకటన గ్రంథము అది ముద్రించబడిన గ్రంథము. ఎవరికైతే సత్యం మీద ఆసక్తి ఉందో వాళ్ళకి ఇది ముద్రింపబడిన గ్రంథము కాదు. ఎందుకనగా దేవుడు వారికి తెరుస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద ట్రూత్ దట్ కంటెంట్స్ మస్ట్ బి ప్రొక్లైమ్డ్, దట్ people may have an opportunity to prepare for the events which are soon to take place. ఎందుకు ఈ ప్రవచనాలు బోధించాలనగా మనకి కృపకాలం ముగింపునకు నడిపించే సంభవాలు దీనిలో ఉన్నవి. ఇవి మనం అర్థం చేసుకున్నప్పుడు రెండవ రాకడ కొరకు సిద్ధపడతాము. స్టేట్మెంట్ కంటిన్యూస్. The third angel's message must be presented as the only hope for the salvation of a perishing world. దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న వర్తమానాన్ని మనం దాన్ని సమరైజ్ చేసి చెప్పాలంటే ఏం చెప్పాలండి? 3 angels message, 3 దూతల వర్తమానము. ఈ 3 దూతల వర్తమానము ఏమన్నారు? లోకమునకు రక్షణ అని చెప్పారు. ఓకే, the third angel's message must be presented as the only hope for the salvation of the perishing world. కనుక ఈ ప్రవచనాలు హబక్కుక్ 2 tables ప్రవచనాలు చెప్తూ ఉంటే ఇవి మనకు అవసరం లేదు. మనకి దేవుడు మా యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించారు, ఆయన యందు విశ్వాసం ఉంది, కృప ఉంది, సరిపోతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు మనకి? ఇవి ఓన్లీ హోప్ ఆఫ్ సాల్వేషన్. ఎందుకనగా సత్యంతో దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. We are to warn the people of the danger they are in. Let not the solemn scenes that prophecy has revealed are soon to take place be left untouched. We are God's messengers and we have no time to lose. Those who would be co-workers with the Lord Jesus Christ will show a deep interest in the truth found in this book. ఈ పుస్తకంలో ఉన్న ఈ ప్రవచనాలు ఈ ప్రవచనాలకి ఎవరు ఎక్కువ ఆసక్తి చూపిస్తారనంటే ఎవరైతే యేసుక్రీస్తుతో కలిసి జత పనివారిగా పని చేయడానికి ఇష్టపడుతున్నారో, పని చేస్తున్నారో వారు ఈ ప్రవచనాలపైన ఆసక్తి చూపిస్తారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. విత్ పెన్ అండ్ వాయిస్ దే విల్ స్ట్రైవ్ టు మేక్ ప్లెయిన్ ద వండర్ఫుల్ థింగ్స్ దట్ క్రైస్ట్ కేమ్ ఫ్రమ్ హెవెన్ టు రివీల్. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి వచ్చారు యోహానుకి వీటిని బయలుపరచడం కొరకు. సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి, బాధ్యత ఏమిటి? ఈ గొప్ప సత్యాలు, గంభీరమైన సత్యాలు సంఘమునకు ప్రకటించడం. ఒక ఆయన నాతో అన్నాడు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ఇవి విన్న తర్వాత వాటిని రిజెక్ట్ చేయడానికి సాఫ్ట్గా చెప్తున్నాను. నాకు నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షించబడతారు. యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు మరణించారు, ఆయన యందు విశ్వాసం మనం ఉంచాలి. అది మనకి ప్రాముఖ్యమైనది. ఈ అంత్యకాలంలో ఉన్న ఈ ప్రవచనాలతో మనుషులను మీరు భయపెట్టకండి. ఒక ఆయన అన్నారు, మనం అడ్వెంటిస్ట్ వాళ్ళము, అడ్వెంటిస్ట్ సంఘము మనలను పోషిస్తుంది గనుక మనము సంఘమును కాపాడాలి. అడ్వెంటిస్ట్ సంఘమును కాపాడాలని అంటే వారికి హబక్కుక్ 2 tablesలో ఉన్న ప్రవచనాలను బోధించాలి. వీటిని బోధించకుండా సంఘమును నేను కాపాడుతున్నాను,
సంఘం నన్ను పోషించింది కనుక అదంటే నాకు గౌరవం ఉంది అనేది సరి అన్నమాట కాదు. సంఘమును బ్రతికించాలంటే, సంఘం ఎడల నీకు కృతజ్ఞత ఉంటే, ఈ సంఘం నాకు దేవుడు ఏమి బోధించమని చెప్పాడో ఆ వర్తమానంను బోధించడం. అవసరమైతే ప్రాణమును కూడా లెక్క చేయకుండా ఈ వర్తమానమును బోధిస్తే నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నావు, సంఘం కొరకు నువ్వు నిలబడుతున్నావు, దేవునితో జతపైన వారిగా నీవు ఉంటావు. ఈ సత్యములను ఇటర్నల్ ఇంట్రెస్ట్, సోలమ్ ట్రూత్, గ్రేట్ ట్రూత్స్, ఎన్ని పేర్లు పెట్టారు మిసెస్ వైట్ దీనికి? వీటిని ఎలా బోధించాలి మనం? బాప్తిజం ఇచ్చే యోహాను ఏలియా యొక్క ఆత్మతో నింపబడి వీటిని బోధించాలి. Prophets and Kings, page 715 and 716. Today in the spirit and power of Elias and of John the Baptist, messengers of God's appointed are calling the attention of a judgment-bound world to the solemn events soon to take place in connection with the closing hours of what? Probation and the appearance of Christ Jesus as King of Kings and Lord of Lords. సోలమ్ ఈవెంట్స్ అంటే ఏమిటి? గంభీరమైన అంశములు, సత్యములు. అని దేని గురించి మాట్లాడతారు మిసెస్ వైట్? కృపకాలము ముగింపు నాకు నడిపించే ప్రవచనములు, సంభవాల గురించి మిసెస్ వైట్ మాట్లాడుతున్నారు. కనుక సోలమ్ ఈవెంట్స్, గ్రేట్ ఈవెంట్స్ అని అంటే అవి ఎక్కడ ప్రారంభమవుతాయో తెలుసండి? దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యంలో ప్రారంభము అవుతున్నాయి. ఏలియా, బాప్తిజం ఇచ్చే యోహాను వారు ఎలా బోధించారు? వాళ్ళు ఆత్మ కలిగి బోధించాలి అని చెప్పారు. వాళ్ళు ఎలా బోధించారు? వారు సత్యమును సత్యముగా బోధించారు. వారు ప్రాణమును లెక్క చేయకుండా, ఎవరికి భయపడకుండా వారు సత్యమును బోధించారు. అందుకని మిసెస్ వైట్ అంటున్నారు వారిని ఎలా బోధించాలంటే ఏలియా వలె, బాప్తిజం ఇచ్చే యోహాను వలె అటువంటి ఆత్మ కలిగి అంత ధైర్యంగా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వీటిని బోధించాలి. ఈ సంభవాలు వీటన్నిటిని కూడా దేవుడు మనకు ఒక క్రమంలో ఇస్తున్నాడు. మన మైండ్ ఈ ప్రవచనాలతో నింపబడి ఉండాలి. రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్న ఈ ప్రజలు, అడ్వెంటిస్ట్ వారు, ఆయన రాకడ కొరకు సిద్ధపడటం అంటే ఈ సత్యములతో, ఈ ప్రవచనాలతో వారి మనసును, వారి హృదయాన్ని నింపుకొని ఉండటం. ఇవి మనసులో లేకపోతే, వీటికి ప్రథమ స్థానం లేకపోతే ఆ మనిషి యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతున్న వారి జాబితాలోనికి ఆయన రాడు. చెప్పొచ్చు ఆయన నేను సిద్ధపడుతున్నాను, కానీ ఈ ప్రవచనాల మీద ఆసక్తి లేకపోతే అది వాస్తవము కాదు. ఒక క్రమంలో యేసుక్రీస్తు వారు మనకి ఇస్తున్నాడు. ఈ క్రమం ఎక్కడుంది? దానియేలు 11వ అధ్యాయము 40 నుండి 45 వరకు ఉంది. భవిష్యత్తులో మనం దీని గురించి చాలా లోతుగా చదువుకోబోతున్నాం. టెస్టిమోనీస్ వాల్యూమ్ 8, 301-302. The solemn messages that have been given in their order and the revelation are to occupy the first place in the minds of God's people. Nothing else is to be allowed to engross our mind. మన మైండ్ ఇంకా దేంతోనూ కూడా నింపబడి ఉండకూడదు, ఈ ప్రవచనాల ద్వారానే నింపబడి ఉండాలి. మిసెస్ వైట్, అడ్వెంటిస్ట్ వారైన మనము 7 సంఘాల్లో ఇప్పుడు ఏ సంఘ కాలంలో ఉన్నాం? మనం లౌదోక్య సంఘ కాలంలో ఉన్నాము. అడ్వెంటిజం గురించి మాట్లాడుతూ మనం లౌదోక్య యొక్క సంఘం యొక్క పరిస్థితిలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ లౌడిషియన్ అని మిసెస్ వైట్ చెప్పారు. మనము దేవుని ప్రజలుగా, మనము లౌదోక్యులుగా ఉండటము ఎప్పుడు ప్రారంభించాము? ఇది ఇప్పుడు ప్రారంభమైంది. లౌదోక్యులుగా మనం అయిపోవటం, దీని ప్రారంభం ఎక్కడుంది అని అంటే
మిస్సెస్ వైట్ మనకు చెప్తున్నారు ఎప్పుడు ప్రారంభమైందో. 1863లో లీగల్గా చర్చ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అప్పుడు అంతవరకు ఒక మూమెంట్గా వెళ్ళేది ఈ వర్తమానము, మూడుదూతల వర్తమానము. ఎప్పుడైతే చర్చ్ లీగల్గా ఎస్టాబ్లిష్ అయిందో అక్కడ పునాది సత్యంలో ఒక సత్యమును తృణీకరించడం జరిగింది. ఈ మాటలు చెప్పినప్పుడు ఒక వ్యక్తి అన్నారు, 1863లోనే ఆర్గనైజ్ అయితే మన చర్చి అప్పుడే ఇది పడిపోయిందని మీరు చెప్తున్నారు, చీకట్లోకి వచ్చిందని ఎలా చెప్తారు మీరు అని అన్నారు. కానీ మిస్సెస్ వైట్, దేవుని ప్రజలుగా మనము 1856 నుండే లౌదోకియ సంఘం యొక్క స్థితిలో ప్రవేశించేమన్న మాట చెప్తే వారికి ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. మరి 1853లోనే లౌదోకియ ఆ స్థితిలోకి వెళ్ళిపోతే మరి ఇంత గొప్ప సంఘం ఎలా అయిందనంటే, మోషే 10 ఆజ్ఞలు తీసుకోవడానికి సీనాయి పర్వతానికి వెళ్ళాడు. దానికి ముందు వారితో దేవుడు వాగ్దానం చేశాడు, పైకి వెళ్ళాడు. దేవుడితో వారు నిబంధన చేసిన ఎంతసేపటికి వాళ్ళ నిబంధన మీరేరు వాళ్ళు, విత్ ఇన్ నో టైం. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు, చివరి వరకు 34 వరకు నడిపించి. ఎందుకనగా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వారు పడిపోయినంత మాత్రాన దేవుడు వారిని విడిచిపెట్టాడు, వాళ్ళని దేవుడు నడిపిస్తాడు. అదేవిధంగా దేవుని ప్రజమైన మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడిచ్చిన సత్యం నుంచి మనం ప్రక్కకి వెళ్తున్నా కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ సంఘంలో నుండి ప్రపంచం అంతటికి చివరి హెచ్చరిక వర్తమానం బోధించడానికి దేవుడు 144,000 మంది ఆయన పోగు చేస్తున్నాడు. 1853లో క్షమించండి 1856 కాదు 1856 ఓకే 56లో ఈ మాటలు రాస్తున్నారు. టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 1 పేజ్ 144. Some I saw would gladly return, others will not let this message to the Laodicean church have its weight upon them. They will glide along much after the same manner as before and will be spewed out of the mouth of the Lord. These only who jealously repent will have favor with God. దేవుని ప్రజలకు వర్తమానం ఉంది. ఈ వర్తమానము వెళ్లకుండా, ఈ లౌదోకియ సంఘానికి వెళ్లకుండా కొంతమంది మనుషులు దీన్ని ఆపుతారని చెప్పారు. ఈ వర్తమానం ఎవరికి? దేవుని ప్రజలకు. వాళ్ళకి వెళ్ళకుండా, ఈ లౌదోకియ సంఘానికి వెళ్లకుండా ఆపుతున్నారు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? లేటెస్ట్ 1856 సమయానికే మనము నెమ్మదిగా లౌదోకియ ఆ స్థితిలోనికి వెళ్ళటము ప్రారంభించాం. దేవుని కృపను బట్టి అడ్వెంటిస్ట్ వారిని దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు లోకమంతటికి బోధించడానికి దేవుడు వారిని ఎన్నుకోవడం. మొట్టమొదటిగా ఇప్పుడు ఇవి మనకి బోధించబడాలి, తర్వాత లోకంలో ఉన్న వారికి బోధించబడాలి. వీటిని ఈ కృపకాలం ముగింపునకు నడిపించే ఈ సన్నివేశంలను, ఈ సంభవాలను, ఈ ప్రవచనములను అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలి? వీటిని ఎలా మనం ఐడెంటిఫై చేయగలుగుతాము? దానియేలు 11:40-45 వాక్యాల గురించి మాట్లాడుతూ చాలా షాలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. లేకపోతే ఎప్పుడో భవిష్యత్తులో జరగాలని అనుకుంటున్నారు. కనుక దీనిలో ఉన్న ఈ యొక్క సత్యములను గ్రహించాలంటే మనం ఎలాగ గుర్తిస్తాం? వీటిని మనము దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి తెలుసండి? మనకి దేవుడు మనకి విలియం మిల్లర్ ద్వారా 14 రూల్స్ ఇచ్చాడు, 14 రూల్స్. విలియం మిల్లర్ ఆ 14 రూల్స్ ఉపయోగిస్తే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం చివరి 6 వాక్యాల్లో ఉన్న ఈ సత్యాలను మనము గ్రహించగలుగుతాము. రివ్యూ అండ్ హెరల్డ్ November 25, 1884. Those who are engaged in proclaiming the third angel's message are searching the scriptures upon the same plan that Father Miller adopted. మూడు దూతల వర్తమానము బోధించాలనంటే వారు ఏ పద్ధతిని ఉపయోగించాలనగా విలియం మిల్లర్కి ఇచ్చిన 14 రూల్స్ను ఉపయోగిస్తేనే ఈ మూడు దూతల వర్తమానములో ఉన్న సత్యమును మనం గ్రహిస్తాము.
మిల్లర్ రైట్ టైంలో మూడుదల వర్తమానం ఒకసారి బోధించారు. అది ఇంపార్షియల్గా బోధించారు. దీనిలో ఇంకా లోతైన సత్యములు ఉన్నాయి. వీటన్నిటిని కూడా దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ పరుస్తున్నాడు? దానిలో 11వ అధ్యాయం ఆఖరి 6 వాక్యాల్లో వీటిని మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. కనుక వీటిని మనం ఐడెంటిఫై చేయాలని అంటే విలియం మిల్లర్ మనకి ఇచ్చిన 14 రూల్స్ని మనము అనుసరిస్తేనే అవి మనము అర్థం చేసుకోగలుగుతాము. అయితే 1930s అడ్వెంటిస్ట్ పరమైన మనము అపోస్టేట్ ప్రొటెస్టెంట్స్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నాం మనం. సో అక్కడ డీవియేట్ అయ్యాం. సో కనుక అపోస్టేట్ ప్రొటెస్టెంట్స్ వారి బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే మనం ఏం బోధించలేము చెప్పండి. ఇప్పుడు మీరు మూడుదల వర్తమానాన్ని మనం బోధించలేము. కనుక ఎవరైనా కూడా విలియం మిల్లర్ 14 రూల్స్ని ప్రక్కన పెట్టి వేరే వాళ్ళు మెథడాలజీ తీసుకుని వారు ఈ మూడుదల వర్తమానం బోధించడానికి ప్రయత్నం చేస్తే ఓన్లీ సర్ఫేస్ లెవెల్లోనే వారు బోధించగలుగుతారు. సో కనుక ఇప్పుడు ఆ మెథడ్ ఉపయోగించకపోతే నిజంగా చెప్పాలంటే మూడుదల వర్తమానం మనం బోధించట్లేదు. ప్రకటన గ్రంథం పైన దేవుడు విలియం మిల్లర్కి గొప్ప వెలుగిచ్చాడు. ప్రకటన, దానియేలు 2. ప్రకటన అనే మాట చెప్పామనంటే దానియేలు గ్రంథం లేకుండా ప్రకటన గ్రంథము లేదు. ప్రకటన గ్రంథము ప్రవచనము, దానియేలు గ్రంథం ప్రవచనము, ప్రకటన గ్రంథము దాని యొక్క వివరణ. సో కనుక ప్రకటన గ్రంథం ఎక్కడి నుంచి వస్తుందంటే దానియేలు గ్రంథం నుండి వస్తుంది. కనుక ప్రకటన గ్రంథం అంటే దాని ప్రక్కన ఏముంటుంది? దానియేలు గ్రంథము ఉంటుంది. ఈ 2 గ్రంథాల మీద దేవుడు విలియం మిల్లర్కి గొప్ప వెలుగు ఇచ్చాడు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 231. God directed the mind of William Miller to the prophecies and gave him great light upon the book of what? Book of Revelation. ప్రకటన గ్రంథం పైన గొప్ప వెలుగును విలియం మిల్లర్కి దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. విలియం మిల్లర్కి దేవుడు ప్రకటన గ్రంథం అంతటిపైన వెలుగు ఇవ్వలేదు. ఆయన కేవలము 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బూరల మీదే ఆయనకి గొప్ప వెలుగును ఇచ్చాడు. ప్రకటన 13వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయము వీటి మీద దేవుడు విలియం మిల్లర్కి వెలుగు ఇవ్వలేదు. నేను ఎందుకు చెప్తాను మీకు. విలియం మిల్లరు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 2 మృగాలు ఉన్నాయి. ఒకటి సముద్రం నుంచి వస్తుంది, ఇంకొకటి భూమిలో నుండి వస్తుంది. సముద్రం నుంచి వచ్చే ఆ మృగము ఎవరికి సూచనగా ఉంది? ప్యాపిస్కి సూచనగా ఉంది. ఆ భూమి మీద నుంచి వచ్చే మృగము అమెరికాకి సూచనగా ఉంది. అయితే విలియం మిల్లర్ ఏం చెప్పాడు తెలుసండి? ఆ సముద్రం నుంచి వచ్చే మృగము ఆ రోమ్ అని చెప్పాడు, ఈ భూమిలోంచి వచ్చే మృగము పేపల్ రోమ్ అని చెప్పాడు. రాంగ్. ఎందుకు ఆ విధంగా బోధించాడని, గొప్ప వెలుగిచ్చాడని చెప్పారు అని అంటే ఆయన ఇంకొక మాట చెప్పాడు. 1844లో 7 తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. తప్పు బోధించాడు ఆయన. ఎందుకనగా వారు 1844లో యేసుక్రీస్తు వారు వస్తారని నమ్మారు కనుక వాళ్ళకి అంత మాత్రం వెలుగు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. 1844లో యేసుక్రీస్తు ఈ లోకానికి రావట్లేదు, కానీ ఈ లోకానికి వస్తున్నారని వాళ్ళు బోధించారు. వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ రాబోతుంది. డిసప్పాయింట్మెంట్ ముందు 7 తెగుళ్ళు రావాలి. సో కనుక 1844లో 7 తెగుళ్ళు వస్తాయని బోధించారు. సో కనుక విలియం మిల్లర్కి ఆయన గొప్ప వెలుగు దేని మీద ఇచ్చాడు? 7 సంఘాలు, 7 ముద్రలు, 7 బూరలు. మిల్లర్స్ లెక్చర్స్ వాల్యూమ్ 2 లెక్చర్ 12 పేజ్ 178. The 7 churches of Asia is a history of the Church of Christian Christ in her 7 forms, in all her windings and turnings, in all her prosperity and adversity, from the days of the apostles down to the end of the world. అపోస్తల కాలం దగ్గర నుండి కూడా లోకం అంతటి వరకు 7 సంఘాలలో చరిత్ర ఉందని చెప్పారు. తర్వాత the 7 seals are a history of the transaction of the powers and kings of the earth over the churches and God's protection
ఆఫ్ హిస్ పీపుల్ డ్యూరింగ్ ద సేమ్ టైం. 7 సంఘాల కాలంలో వారి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో చెప్తూ ఉంటే 7 ముద్రల కాలంలో వారికి హింస వచ్చినప్పుడు దేవుడు ఆయన ప్రజలను ఏ విధంగా కాపాడాడో దాని గురించి మాట్లాడతాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద 7 trumpets are a history of 7 peculiar and heavy judgment sent upon the earth or Roman kingdom. Statement continues. And the 7 vials are the 7 last plagues sent upon papal Rome. ఆయన మొదటి 7 ముద్రలు 7 సంఘాలు 7 బోర్ల గురించి ఇచ్చిన జ్ఞానం కరెక్ట్, ఆయనకి వెలుగు ఇచ్చాడు. కానీ ఆఖరి 7 తెగుళ్ళు దేని మీదకి వస్తాయని చెప్పాడు? పేపల్ రోమ్ అని చెప్పాడు. కానీ దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకని 1844లో ఉన్న పవర్ అదే కనుక, ఆ కాలంలో పవర్ కనుక దాని మీదకి రాబోతున్నాయని అని చెప్పాడు. సో కనుక నేనే చెప్తున్నానంటే దేవుడు విలియమ్కి ఇచ్చిన గొప్ప వెలుగు ఈ సంఘాల పైన, ఈ ముద్రల పైన, ఈ బోర్ల పైన ఇచ్చాడు. దాని యొక్క కొనసాగింపు ఎవరికి ఇస్తాడు? తర్వాత కాలంలో అంత్యకాలంలో జీవించే ప్రజలకు వాటిని గురించి ఆయన ఇస్తాడు. 7 సంఘాల యొక్క కాలము యేసుక్రీస్తు వారు లేచిన దగ్గర నుండి యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేంత వరకు జరిగే చరిత్ర దీనిలో ఉంది. మనం ఇప్పుడు 7వ సంఘంలో ఉన్నాం, లౌదీకియ సంఘంలో ఉన్నాం. లౌదీకియ సంఘంలో ఎవరుంటారు? లౌదీకియ సంఘంలో బుద్ధి లేని కన్యకులు ఉంటారు. కేవలం బుద్ధి లేని కన్యకులే ఉంటారా? బుద్ధి కలిగిన వారు కూడా ఉంటారా? లౌదీకియ సంఘంలో వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ మంది ఎవరు ఉంటారు? బుద్ధి లేని కన్యకులు ఉంటారు. అందుకే లౌడిషియన్ చర్చ్ అని చెప్పారు దీన్ని. ఓకే, సో కనుక ఇప్పుడు మనము 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలు కూడా ఈ చరిత్ర, ఈ నెరవేర్పును మనం ఎక్కడ చూడబోతున్నాం అని అంటే అంత్యకాలంలో చూడబోతున్నాం. దానియేలు 11వ అధ్యాయం 40 వాక్యం నుండి 45 వాక్యాల మధ్యలో ఈ చరిత్ర అంతా కూడా మనము చూడబోతున్నాం. మొట్టమొదటిగా ఎఫెసు, స్ముర్న, ఈ 2 సంఘాల చరిత్రను అంత్యకాలంలో మనం ఇప్పుడు చూడబోతున్నామో లేదో మనము చూద్దాం. స్ముర్న ఎఫెసు సంఘ కాలంలో ముద్రల గురించి మాట్లాడుతూ తెల్లని గుర్రాన్ని చూస్తాం. తెల్లని గుర్రము పరిశుద్ధతకు, పవిత్రతకు గుర్తు. తర్వాత సంఘము స్ముర్న సంఘంలో దేవుని సంఘమునకు హింస రాబోతుంది. ఎఫెసు సంఘములో దేవుడు ఒకరిని లేపాడు పైకి. ఎన్సైన్ 144. ఎవరు వాళ్ళు? 12 disciples. వారు బోధించిన బోధన బట్టి వాళ్ళకి ఏం వస్తుందో వాళ్ళకి హింస కలుగుతుంది. అనగా ఇప్పుడు చివరి కాలంలో దేవుడు ఎవరిని లేపుతాడు? ఆయన 144. అప్పుడు వాళ్ళకి హింస వస్తుందా? సో కనుక అంత్యకాలంలో జీవించే ఈ ప్రజలకు జీవితంలో ఎఫెసు సంఘం యొక్క చరిత్ర నెరవేరుతుంది, స్ముర్న సంఘం యొక్క చరిత్ర నెరవేరుతుంది. కారణం ఏమిటంటే ఆయన ఒక సంఘాన్ని ఆయన లేపుతున్నాడు, ఎన్సైన్గా ఆయన ఎత్తుతున్నాడు ఆయన. అందుచేత వాళ్ళకి హింస వస్తుంది. క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్ పేజ్ 170. He was loyal to God's commandments, setting aside the human traditions and requirements which had been exalted in their place. Because of this, he was hated and persecuted. This history is repeated. ఏం చరిత్ర రిపీట్ అవుతుంది? యేసుక్రీస్తు వారుని శిక్షించడానికి, చంపడానికి కారణం ఏంటంటే ఆయన ట్రెడిషన్స్ అన్ని ప్రక్కన పెట్టి సత్యాన్ని బోధించడం ప్రారంభించారు ఆయన. సో కనుక మొదటి సంఘము, రెండో సంఘములో ఏమైతే జరిగిందో అదే మరలా అంత్యకాలంలో ఉన్న 7వ సంఘంలో జరుగుతుంది. మొదట 6 సంఘాల యొక్క చరిత్ర 7వ సంఘ కాలంలో జరుగుతుంది. సో కనుక దానిని మనము చూస్తున్నాము. ఎఫెసు యొక్క చరిత్ర, ఆ స్ముర్న యొక్క చరిత్ర, అది మరలా 7వ సంఘంలో లౌదీకియ సంఘ కాలంలో ఇది నెరవేరబోతుంది. తర్వాత పెర్గము, థుయతైర, ఈ సంఘం యొక్క కాలం కూడా మరలా అంత్యకాలంలో జీవించే 7వ సంఘ కాలంలో, అంత్యకాలంలో జీవించే ప్రజలలో ఈ 2 సంఘాల యొక్క చరిత్ర కూడా నెరవేరుతుంది. పెర్గము, థుయతైర, ఈ రెండు సంఘాలు ఎలా వెళ్తాయంటే బైబిల్ అంతా కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. ఈ 2 కూడా చాలా క్లోజ్లీ రిలేటెడ్ అనమాట. ఈ 2 ఎలాగో నేను మీకు తెలియచేస్తాను. పెర్గమా సంఘము
తుయతైరా సంఘము. పెర్గమా సంఘము ప్యాగన్ రోమ్, తుయతైరా సంఘము పేపల్ రోమ్. ఓకే, పెర్గమా సంఘము ప్యాగన్ రోమ్, తుయతైరా సంఘము పేపల్ రోమ్. ఇప్పుడు ఈ రెండు కూడా దానియేలు 11వ అధ్యాయం ఆఖరి 6 వాక్యాల్లో ఇది మళ్ళా నెరవేరుతుంది. ఇప్పుడు ఈ కాలం యొక్క చివరిలో ప్యాగన్ రోమ్ ఏమిటి? మోడర్న్ రోమ్ ఎవరు? అమెరికా. ఓకే, అది పెర్గము. మరి పేపసీ తుయతైరా. ఇప్పుడు ఆ చరిత్ర ఇప్పుడు నెరవేరటానికి చాలా దగ్గరగా ఉంది. అనగా పెర్గమా వెళ్ళిపోయిన తర్వాత, ప్యాగన్ రోమ్ వెళ్ళిపోయిన తర్వాత పేపల్ రోమ్ వస్తుంది. ఇప్పుడు ప్యాగన్ రోమ్ వెళ్ళిపోయే స్థితిలో ఉన్నాం మనం. అది వెళ్ళిపోతే పేపల్ రోమ్ వస్తుంది. 7వ సంఘంలో రిపీట్ అవుతాయి. ఇప్పుడు మూడో సంఘం చరిత్ర, 4వ సంఘం చరిత్ర. దీని గురించి పౌలు చెప్పాడు 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 3-5 వాక్యాలు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుదేరితేనే కానీ ఆ దినము రాదు. నేను ఇంకా మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? కాగా 6వ వాక్యం, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ఒకటే రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకటే అడ్డగిస్తుంది. ఎవరు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరు అడ్డగిస్తున్నారు? ప్యాగన్ రోమ్ పేపల్ రోమ్ని అధికారంలో రాకుండా దీనిని అడ్డగిస్తుంది. అది ఎవరో మీకు తెలుసు అని పౌలు ఆయన కాలంలోనే ఆయన చెప్పాడు. 7-8 వాక్యాలు, 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 7-8 వాక్యాలు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే. ఈ అడ్డగించుచున్నవాడు వెళ్ళిపోతే ఎవరు వస్తాడు? అప్పుడు ధర్మ విరోధి బయటపడును. ధర్మ విరోధి అంటారు అందరికీ తెలుసు, పేపసీ అధికారంలోకి రావాలనంటే అడ్డగించుచున్నవాడు వెళ్ళిపోవాలి. అంటే ప్యాగన్ రోము పతనం అయిపోతే పేపల్ రోము వస్తుంది. అనగా పెర్గమా సంఘము వెళ్ళిపోతే తుయతైరా సంఘము వస్తుంది. ఇప్పుడు మనము ఏ సంఘంలో ఉన్నాం తెలుసండి? పెర్గమా సంఘంలో ఉన్నాం. లౌదీకే సంఘంలో పెర్గమా సంఘం యొక్క చరిత్ర నెరవేరబోతుంది. దానియేలు 8వ అధ్యాయం, దానియేలు 8వ అధ్యాయం. ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఇది మాది పార్సికులు వారి పరిపాలన అయిపోయిన తర్వాత గ్రీక్ వారు వస్తారు. ఓకే, దీనిలో ముందు ఆ పొట్టేలు వస్తుంది. పొట్టేలు మాది పార్సిక సూచనగా ఉంది. అది అయిపోయిన తర్వాత మేకపోతు వస్తుంది. ఆ మేకపోతుకి పెద్ద కొమ్ము ఉంటుంది. ఆ కొమ్ము విరిగిపోయిన తర్వాత ఏమొస్తుంది? 8-9 వాక్యాలు, 8వ అధ్యాయం 9వ వాక్యం. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము పెరిగెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు ఆ దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఈ చిన్న కొమ్ము ఎవరు? 8వ అధ్యాయం 9వ వాక్యంలో ఈ చిన్న కొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన రాజ్యం 4 భాగాలుగా విడిపోతుంది. 4 భాగాలుగా విడిపోయిన తరువాత ఏమొస్తుంది? చిన్న కొమ్ము వస్తుంది. సో కనుక ఈ వాక్యంలో ఉన్న చిన్న కొమ్ము అది రెండిటికి అది సూచనగా ఉంది. అది ప్యాగన్ రోమ్కి సూచనగా ఉంది, పేపల్ రోమ్కి సూచనగా ఉంది. ఓకే, చిన్న కొమ్ము అంటే సహజంగా పేపల్ రోమ్ అది, కానీ ఇది ప్యాగన్ రోమ్ కూడా సూచనగా ఉంది. తర్వాత 2 వాక్యాలు చదివితే మనకు అర్థమవుతుంది. దానియేలు 8వ అధ్యాయము 11వ వాక్యము, దానియేలు 8వ అధ్యాయం 12వ వాక్యం చదువు. ముందు 11వ వాక్యం చదువు. దానియేలు 8:11. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బలి అర్పణము నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. దీనిలో తన్ను అన్నప్పుడు ఉపయోగించిన మాట హీ అనే మాట ఉపయోగించాడు. హీ అంటే అది మ్యాస్కులైన్,
పురుషుడు. హీ అనే మాట ఇది ఎవరికి సూచిస్తుందంటే ప్యాగన్ రోమ్. 12వ వాక్యం, అతిక్రమము జరిగినందున అనుదిన బలి నిలుపు చేయుటకై యొక్క సేన అతనికి ఇయ్యబడను, అతడు సత్యమును వ్యర్థపరచి. ఇంగ్లీష్లో, తెలుగులో అతడు అనే మాట రాశాడు, కానీ అతడు కాదు, ఇట్ అనే మాట ఉంటుంది. దట్ ఈస్ పేపల్ రోమ్. అతడు సత్యముని వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించచ్చు అభివృద్ధి నొందును. 11వ వాక్యంలో ఏం జరుగుతుంది? బలి అర్పణమును నిలిపివేస్తాడు. అంటే అన్యరామ దాని యొక్క అధికారం ముగిసిపోతుంది. అది ముగిసిపోయిన తర్వాత 12వ వాక్యంలో ఎవరు వస్తారో? సత్యంని వ్యర్థపరిచి ఆయన వస్తాడు. సత్యంని వ్యర్థపరిచింది ఎవరు? పాపసీ. సో కనుక దీనిలో ఇట్ అనే మాట ఉపయోగించాడు, ఫెమినిన్. ఓకే. సో కనుక 11వ వాక్యంలో చిన్న కొమ్ము అనేది ఇద్దరికి సూచిస్తుంది. ఒకటి ప్యాగన్ రోమ్, 2 పేపల్ రోమ్. ప్రకటన 6వ అధ్యాయము 5 నుండి 8 వచనాల్లో 3-4 ముద్దల గురించి మాట్లాడుతున్నాయి. 3-4 ముద్దర్లు. ఈ 3-4 ముద్దర్లు అవి ఎక్కడ రిపీట్ అవుతాయి? మిసెస్ వైట్ చెప్పారు. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 9 పేజ్ 7. ద సేమ్ స్పిరిట్ ఈజ్ సీన్ టుడే దట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద రెవల్యూషన్ 6:6-8. History is to be repeated. That which has been will be again. పెర్గమా, థొయతైరా, ఈ చరిత్ర ఒకసారి జరిగింది, మరలా భవిష్యత్తులో జరగబోతూ ఉంది. ఎన్ని సంఘాలు చూసాం ఇంతవరకు? మనం 4 సంఘాలు చూసాం. ఎఫెసీ, స్ముర్న, పెర్గము, థొయతైరా. ఈ సంఘాలన్నీ, ఈ చరిత్ర అంతా కూడా ఆఖరి సంఘ కాలంలో మరలా ఇవి నెరవేరిపోతున్నాయి. ఇంకా 3 సంఘాలు ఉన్నాయి. థొయతైరా సంఘము చాలా ప్రాముఖ్యమైనది. థొయతైరా సంఘము నాకు ముందు 3 సంఘాలు ఉంటాయి, దాని తర్వాత 3 సంఘాలు ఉంటాయి. ఇది మధ్యన ఉంటుందండి. ఇది 7 సంఘాలకి మధ్యన ఉండేది ఎవరు? పాపసీ. మొత్తం ఈ చరిత్ర, ఈ క్రిస్టియన్ చర్చ్ చరిత్ర అంతా కూడా యేసు ప్రభు చుట్టూ తిరుగుతుంది. దాని తర్వాత పాపసీ చుట్టూ తిరుగుతుందండి. మధ్యన ఉన్నాడు పాపసీ, అటు ఇటు 3 సంఘాలు. తర్వాత 3 సంఘాలు ఏమిటి? సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదోకియా. ఈ 3 సంఘాల గురించి, ఈ 3 సంఘాల యొక్క చరిత్ర ఏంటి తెలుసండి? సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదోకియా. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ అడ్వెంటిజం. ఈ 3 సంఘాలు. థొయతైరా సంఘం యొక్క కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 538 నుండి 1798 వరకు. 1798 నుంచి ఏం ప్రారంభమైంది? మిల్లరిజం. ఈ మిల్లరైట్ టైంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? 3 సంఘాలు ఉన్నాయండి. సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదోకియా. మిసెస్ వైట్ ఈ చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్పారు కదా, టు ద వెరీ లెటర్. సో మనం 7 సంఘాలు ఎక్కడ చూస్తున్నాం? మనం ఆఖరి సంఘంలో చూస్తున్నాం. మనం ఈ చరిత్ర ఎక్కడ చూస్తాం? మనం దానియేలు 11వ అధ్యాయం ఆఖరు 6 వచనాల్లో మనము చూస్తాం. ఈ 3 సంఘాల గురించి మిసెస్ వైట్ ఏం చెప్పారో చూద్దాం. సో సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదోకియా సంఘం గురించి. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 18 పేజ్ 193. ఓ వాట్ ఎ డిస్క్రిప్షన్! హౌ మెనీ there are in this fearful condition. I earnestly entreat every minister. I earnestly entreat every minister to study diligently the 3rd chapter of Revelation, for in it is portrayed the condition of the things existing in the last days. Study carefully every verse in this chapter, for through these words Jesus is speaking to you. మిసెస్ వైట్ ఏమన్నారంటే, 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదవండి. ప్రతి మాటను కూడా మీరు జాగ్రత్తగా చదవండి. ఈ 3వ అధ్యాయం ఎన్ని సంఘాలు ఉన్నాయి? 3 సంఘాలు ఉన్నాయండి. సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదోకియా. ఈ సంఘాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే 1798 నుండి 1844 వరకు ఒకసారి మాట్లాడాడు. మరలా ఇప్పుడు రెండోసారి దేవుడు ఈ సంఘాల ద్వారా మనతో మాట్లాడుతాడు. ఈ విధంగా మాట్లాడి ఎప్పుడు ప్రారంభించాడు తెలిసిన దేవుడు మనతో? మరలా 1989
దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం. సార్దీస్ కాలం తుయతైర సంఘకాలము 538 నుంచి 1798, సార్దీస్ కాలము 1798 నుంచి 1833, ఫిలదెల్ఫియా 1833 నుంచి 1844, లౌదీకియా 1844 నుండి యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేంత వరకు. రివ్యూ అండ్ హెరల్డ్ August 19, 1890, paragraph 10. The state of the church represented by the foolish virgins is also spoken of as the Laodicean state. లౌదీకియా సంఘంలో ఎవరున్నారని చెప్తున్నారు? బుద్ధి లేని వారు ఉన్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమన్నారు? ఫూలిష్ వర్జిన్స్ అని చెప్పారు. మనము ఆ కండిషన్లో ఉన్నామని మిసెస్ వైట్ మనకి తెలియజేయాలి. అంటే లౌదీకియా సంఘంలో ఎక్కువ భాగం ఎవరు ఉంటారంటే ఫూలిష్ వర్జిన్స్ ఉంటారు. దీనిలో వైజ్ వర్జిన్స్ కూడా ఉంటారు. బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి కలిగిన వారు ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ కలిసే ఉంటారండి. ఎప్పటి వరకు ఉంటారు? లోకాంతం వరకు ఉంటారు. ఇప్పుడు దేవుడు వీళ్ళిద్దరూ ఉన్నారో దీన్ని ఐడెంటిఫై చేయడం కష్టం. వెళ్ళినప్పుడు ఎవరు బుద్ధి కలిగిన వారు, ఎవరు బుద్ధి లేని వాళ్ళు, వీళ్ళని ఎవరు ఐడెంటిఫై చేస్తారని అంటే దానియేలు 11వ అధ్యాయంలో ఉన్న ఆఖరి 6 వాక్యాలు డివైడ్ చేస్తాయి. అర్థమవుతుందని నేను చెప్పేది మీకు. అడ్వాంటిజంలో ఉన్న బుద్ధి లేని కన్యకులను, బుద్ధి కలిగిన కన్యకులను సపరేట్ చేసేది ఏంటంటే లాస్ట్ 6 verses ఆఫ్ డానియల్ 11. దీనిలో ఉన్నవి మరలా రిపీటు అవుతున్నాయి. యూదుల యొక్క చరిత్ర ఎక్కడ నెరవేరుతుందని చెప్పారు మిసెస్ వైట్? అడ్వెంటిస్ట్ చర్చ్లో నెరవేరుతుందని చెప్పారు. యూదుల యొక్క చరిత్ర ఒకసారి నెరవేరింది. మరలా అదే చరిత్ర, యూదుల యొక్క చరిత్ర మరలా ఇంకొకసారి ఎక్కడ నెరవేరుతుంది తెలుసండి? లోకం యొక్క అంతము చివరిలో మరొకసారి నెరవేరుతుంది. అడ్వెంటిజం బిగినింగ్లో ఏం జరిగిందో మళ్ళీ చివరిలో అదే జరుగుతుంది. సెలెక్టెడ్ మెసేజెస్, బుక్ 2, page 111. Satan is working that the history of the Jewish nation may be repeated in the experience of those who claim to believe present truth. యూదుల యొక్క చరిత్ర ప్రజెంట్ ట్రూత్ ఉన్నదని చెప్పే వారిలో ఇది నెరవేరుతుందని మిసెస్ వైట్ చెప్పారు. సో యూదులు ఏం పని చేశారండి? వాళ్ళ చరిత్ర మళ్ళీ నెరవేరటానికి యూదులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. యేసుక్రీస్తు వారిని తృణీకరించడం అర్థం ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవచనాన్ని తృణీకరించడము. బాగా వినండి మాట. యేసుక్రీస్తు వారిని తృణీకరించడం అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవచనములను తృణీకరించడము. నేను యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పిన ప్రవచనాన్ని తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు? యేసుక్రీస్తు వారిని తృణీకరించారు. వారు యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవచనాల్లో వారు నమ్మి ఉంటే కనుక యేసుక్రీస్తు వారిని కూడా వారు నమ్మి ఉండేవారు. కనుక యేసుక్రీస్తు వారిని నమ్మలేదు కనుక వారు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ప్రవచనాలు ఆఖరి 11వ అధ్యాయంలో ఉన్న ఆఖరి 6 వాక్యాలను ఈ ప్రవచనాలు మనం నమ్మకపోతే మనం యేసుక్రీస్తు వారిని నమ్మటం లేదు. మనం ఏం చేస్తాం తెలుసండి? ఆ యూదులు ఏం పని అయితే చేశారో అదే పని మనం కూడా చేస్తాం. యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను, ఏలియా వారి యొక్క చరిత్ర, వారి యొక్క బోధ మన సంఘంలో అది నెరవేరుతుంది. లాస్ట్ కొటేషన్, సదర్న్ వాచ్మెన్, March 21, 1905. The work of the John the Baptist and the work of those who in the last days go forth in the spirit and the power of Elijah to arouse the people from their apathy are in many respects the same, for history is to be repeated, and once again the glory of the Lord shall be revealed. మన జీవితంలో ఇద్దరు చరిత్ర నెరవేరుతుంది. ఎవరి చరిత్ర? ఏలియా యొక్క చరిత్ర, బాప్తిస్మిచ్చే యోహాను యొక్క చరిత్ర. వారు ఏం బోధించారో అదే ఆత్మతో ఇప్పుడు మనం కూడా బోధిస్తాం. అదే చరిత్ర ఇప్పుడు ఆఖరి సంఘంలో అది నెరవేరుతుంది. ఈ విధంగా నెరవేరినప్పుడు ఏం జరుగుతుందో మిసెస్ వైట్ దీనిలో చెప్పారు. ఫర్ హిస్టరీ ఈజ్ టు బి రిపీటెడ్
అండ్ వన్స్ అగైన్ ద గ్లోరీ ఆఫ్ ది లార్డ్ షల్ బి రివీల్డ్. దేవుని యొక్క మహిమ మరలా బయలుపరచబడుతుంది అని చెప్పారు. దేవుని యొక్క మహిమ మరలా బయలుపరచబడటం అంటే ఏమిటి? వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? హిస్ క్యారెక్టర్. ఆయన యొక్క మహిమ, పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క మహిమ మరలా దేవుడు మరలా బయలుపరుస్తాడు. 1840 to 1844 మధ్యకాలంలో ఆయన ఏ విధంగా అయితే తన యొక్క మహిమను బయలుపరిచాడో అదేవిధంగా మరలా ఈ ఆఖరి సంఘం కాలంలో మరలా ఈ సంఘాల కాలం అంతా కూడా దానిలో రిపీట్ అవుతుంది. దానియేలు 11వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు ఈ వచనాల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ చరిత్ర అంతా కూడా దానిలో నెరవేరుతుంది. న్యూ టెస్ట్మెంట్ చరిత్ర అంతా కూడా దానిలో నెరవేరుతుంది. దీనిని 1989 అంత్యకాలం అని చెప్పాము. ఇది ఎవరికి అంత్యకాలం తెలుసండి? ఇది ఫర్ 144కి ఇది అంత్యకాలం. ఎందుకనగా దేవుడు వారిని ముద్రిస్తున్నాడు. వారికి ఈ కాలంలోనే వారు ముద్రించబడతారు. మనము తర్వాత కార్యక్రమంలో ప్రజెంటేషన్లో మనం చదువుకోబోయే అంశం ఏమిటంటే దానియేలు 11వ అధ్యాయము ఆఖరి 6 వాక్యాల్లో మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా దానిలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యం అంతా కూడా ఈ 6 వాక్యాల్లో ఉంది. అంతవరకు దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించిన కాక ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మీరు జరిగిన దానిని మరలా జరిగిస్తారు. మీరు మాకు బయలుపరచకుండా ఏది చేయరు. సమస్తము జరిగింది, అవే మరలా రిపీట్ అవుతున్నాయి. వాటిని మేము గ్రహిస్తే మీరు అక్కడ కృపకాలం ఎంత సమీపంలో ఉందో మాకు తెలుస్తుంది. ప్రభా, మీరు వీటిని అర్థం చేసుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించారు. కేవలం వినటం మాత్రమే కాదు, బోధించడం మాత్రమే కాదు, మీ కుమారుడైన యేసుక్రీస్తు స్వభావంలోనికి మమ్మల్ని మీరు మార్చమని, మాకున్న లోపములను బలహీనతలను అన్నింటిని తీసివేసి ఆధ్యాత్మిక ఆశీర్వాదములను మీకు మాదిరికరమైన జీవితమును మేము జీవించినట్లుగా మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి మీ యొక్క పరిశుద్ధాత్మను కృపను తోడుగా ఉంచి మీ మహిమ కొరకు నడిపించుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.